క్యాన్సర్ హాస్పిటల్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ అధినేత పరిపాలనా దక్షులైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, లయన్స్ ఫార్మర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ డీజీకే రాజు గారు, డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్, అనేక మంది నా సహోదర లయన్స్ సభ్యులు, అలాగే ఈ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది అందరికి కూడా, మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. విశాఖ మహానగరంలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ ఏదయ్యా అంటే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్. దాని తర్వాతే విశాఖపట్నంలో వచ్చినటువంటి ఈరోజు కనిపిస్తున్నటువంటి అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా పేదవారికి సహాయం చేయడానికి, పైన లక్షల్లో ఖర్చు అయినటువంటి థెరపీని ఇక్కడ వేలల్లో చేయడానికి సుమారు 4 దశాబ్దాలు క్రితమే ఇక్కడ అంకురార్పణ జరిగింది. అంతేకాకుండా ఈవేళకి కూడా అత్యాధునిక వైద్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రజలు దీన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు రావాలంటే ముఖ్యంగా మీ వంటి మీడియా మిత్రులు మాకు సహాయం చేయాలి. కారణం ఏమిటంటే క్యాన్సరు తొలి లక్షణాలు ప్రజలకు తెలియజేయడానికి మేము ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. రానున్న నెలలలో విశాఖ నగరమే కాకుండా పరిసర గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ అవగాహన శిబిరాలు ఏర్పరుస్తాం. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఎవరికైనా రొమ్ములో చిన్న పనస పిక్కంత లంప్ అంటాం మేము, అంటే ఇంగ్లీష్ భాషలో చిన్న పిక్క కనిపిస్తే వాళ్ళు వెంటనే వైద్యానికి వస్తే అత్యంత చౌకగా పూర్తిగా నయం చేయొచ్చు. అలాగే ముట్లు ఆరిపోయిన తర్వాత ఏ స్త్రీకైనా మళ్ళీ రక్తస్రావం జరిగితే వారు వెంటనే హాస్పిటల్కి వస్తే క్యాన్సర్ సర్వీక్స్కి అధునాతన వైద్యం వచ్చింది, ఈవేళ పూర్తిగా నయం చేయొచ్చు. అనేక క్యాన్సర్లకి ఈవేళ పూర్తి చికిత్స వచ్చింది. కాబట్టి ప్రజలు ఎవరైనా తగ్గని గడ్డలు, గొంతు నొప్పి, ఆయాసం, మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడడం, అలాగే ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఇతరత్ర నవరంధ్రాల్లో ఎక్కడి నుంచైనా అదే పనిగా రక్తం కారడం, ఈ లక్షణాలు ఉంటే పుట్టుమచ్చలు పెరగడం, వెంటనే మీరు దయచేసి మా లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే అత్యంత ఉచితంగా, అంటే అతి సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పరీక్షలు కూడా అతి చౌకగా చేయడమే కాకుండా ఈవేళ లయన్స్ మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇక్కడ శ్రీమతి కూటుకుప్పుల గృహలక్ష్మి భోజన పలహారశాల కూడా ఆరంభమైంది. ఇక్కడ పేదలకు ఉచిత భోజన పలహారాలు కాకుండా సబ్సిడైజ్డ్గా కూడా కొంతమందికి ఇచ్చినటువంటి ఏర్పాట్లు చేయడం అయింది. మా ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.